ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్నిటిని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. చాలు. ఇక్కడ నోవాహు కూర్చున్నటువంటి వృత్తాంతం మనకు కనబడుతుంది. అప్పుడు నోవాహు ఏం చేశాడంట? యెహోవాకు ఒక బలిపీఠం కట్టినట. ఆ బలిపీఠాన్ని చేరడానికంటే ముందర తన జీవిత వృత్తాంతం ఏదైతే ఉందో అది చాలామంది సేవకులు కూడా వివరించారు. దేవుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయాన్ని నోవాహు ద్వారా తెలియజేశాడు. అయితే నోవాహు బలిపీఠానికి చేరడానికంటే ముందు తన జీవిత వృత్తాంతం ఏంటో మనకు తెలియాలి. నోవాహు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికాడనేది మనకు తెలుసు. నోవాహు ఈ బలిపీఠాన్ని కట్టించి దానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించేదానికంటే ముందుగా నోవాహు తన జీవితంలో చాలా విషయాలు చూశాడు. వాటన్నిటి మధ్య బ్రతకడానికి తీర్మానించుకుని బ్రతికి బట్టకట్టి బయటకు వచ్చిన తర్వాత, ప్రభువా నువ్వు నన్ను తప్పించవయ్యా మరణం నుండని ఆ బలిపీఠం చెంత కృతజ్ఞుడై జీవించాడు. అంతకు ముందర ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఏంటో మనకు తెలుసు. దేశమంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉందంట? దేశం బలాత్కారంతో నిండిపోయిందంట. ఎలాంటి పరిస్థితుల్లో బలాత్కారంతో నిండిపోయిందో మనం చూద్దాం. అలాంటి పరిస్థితుల్లో నేటికి రాబోయే తరాలకి కూడా ఈ బలాత్కారంతో నిండినటువంటి క్రియలు ప్రవర్తన జరుగుతూనే ఉంది. అయితే చాలామంది రాజుల చరిత్ర కూడా మనం చూసినప్పుడు వారు పితరులు కట్టినటువంటి బలిపీఠాలు వాళ్ళు ఉంచకుండా పడగొట్టేశారంట. తెలుసు కదా మనకి. చాలామంది దేవుని రాజ్యం చేత నియమించబడినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత ఎంచుకోబడిన రాజులు ఎవరైతే ఉన్నారో, వారు బలిపీఠం కడుతూ ఉంటే వాళ్ళు కడుపును పుట్టినటువంటి అపవిత్రత కలిగినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో రాజులుగా నియమించబడిన తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి బలిపీఠాలు కట్టేసి విగ్రహ సంబంధమైనటువంటి బలిపీఠాలు కట్టడం ప్రారంభించారంట. కారణం ఏంటంటే ఆ నీతి, న్యాయము, యథార్థత వాళ్ళ జీవితంలో లేదు కనుకనే వాళ్ళు పితరులు కట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి బలిపీఠాలకు వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు కనుకనే ఆ యథార్థమైనటువంటి దేవుని బలిపీఠాలు పడగొట్టడం ప్రారంభించారు. వాళ్ళ క్రియలే వాళ్ళ ప్రవర్తన గురించి చెప్తున్నా ఏమనంటే వాళ్ళు యథార్థమైన జీవితం జీవించలేకపోతున్నారు గనక నోవాహు ఇక్కడ బలిపీఠానికి చెంతకు వచ్చేదానికంటే ముందు నోవాహుని గురించి దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు తెలుసా? ఈ తరములో నీవే నా ఎదుట, చూడండి అది 6వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడంట. అంటే నోవాహు పాపం లేని పరిశుద్ధుడనా? కాదు. తప్పిదాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కానీ ఆ పైన ఏముంటుంది చూడండి 8వ వచనంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై అని రాయబడి ఉంది. అంటే దేవుడు తూచేటువంటి తూకములో నోవాహుని గనక ఉంచితే, తన తరములో బలాత్కారంతో నిండిపోయినటువంటి ప్రవర్తన చేత నిండిపోతే, ఆ తూకములోనే ఒకవేళ నోవాహుని గనక ఉంచితే గనక నోవాహు ఎలా ఉన్నాడంట? నీతిపరుడుగా ఉన్నాడంట. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని బట్టి చూస్తే గనక దేవుడు మనకు ఒక తూలికని గనక ఉంచితే, ఒక తూకంలో గనక మనం ఉంచితే, మనం ఈ వాక్యానికి అంటే దేవుని కృప పొందిన తర్వాత మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? యథార్థమైనటువంటి భక్తి జీవితంలో ఉన్నామా? ఈ తరం ఎలా నిండిపోయిందండి? ఎలాంటి క్రియలు, ఎలాంటి వార్తలు మనం చూడగలుగుతున్నామంటే బలాత్కారముతో నిండిపోయినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఏమాత్రం నాణ్యత లేదు, ఏమాత్రం యథార్థత లేదు, ఏమాత్రం భక్తి జీవితం అనేటువంటి ముసుగులో కూడా పాపరహితమైనటువంటి జీవితం చేస్తున్నటువంటి భక్తి పరులు చాలామంది ఉన్నారు. మరి వారిని మనం గనక ఒక దేవుడు ఒక తూనికలు ఉంచితే గనక దేవుడు మన గురించి ఈ మాట చెప్పగలడా? ఏమని? ఈ తరములో
నీవే నా ఎదుట నీతిపరుడు అయి ఉన్నావని చెప్పగలుగుతాడా, చెప్పలేడా? అది మీకు మీకు ప్రశ్న, నాకు ప్రశ్న. అయితే చూడండి, నోవాహు బలిపీఠానికి చెంతకు చేరేదానికంటే ముందుగా, నోవాహు బలిపీఠానికి కట్టి దాని మీద పవిత్రమైనటువంటి జంతువులు కానీ పక్షులు కానీ సమర్పించేదానికంటే ముందుగా తన జీవితంలో చూసినటువంటి బలాత్కారంతో నిండిపోయినటువంటి భవిష్యత్తులో తను ఎలాంటి పరిస్థితులు గుండా తప్పించబడ్డాడు, ఎలాంటి పరిస్థితులు గుండా బలిపీఠం చెంతకు వచ్చాడు, ఎలాంటి ప్రళయాల నుండి తప్పించబడి బలిపీఠం చెంతకు వచ్చాడు అనేది మనం చూద్దాం. మనకు తెలుసు కదా, ఆ యొక్క కుటుంబాలు, ఆ దేశమంతా, ప్రపంచమంతా దేవుడు కనులెత్తి చూసినప్పుడు ఏ ఒక్క కుటుంబం కూడా నాణ్యతతో లేదంట, యథార్థతతో లేదంట. ఏ ఏ విషయాల్లో కూడా మనం చూద్దాం. అంటే బలాత్కారం అనేది ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా చెడిపోయి ఉన్నారంట ఎవరో దేవుని బిడ్డలు. మీరు చూడండి, దేవుడు ఇచ్చినటువంటి పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞల్లో సంపూర్తిగా ఉండాలా మనం, ఒక ఆజ్ఞలో సంపూర్తిగా ఉంటే సరిపోద్దా? 10 ఆజ్ఞల్లో పరిపూర్ణంగా ఉండాలి. అలాగని దేవుడు 10 ఇచ్చాడు కదా, నేను 9 చేసి ఒకటి ఆపేస్తానంటే కుదరదు. 10 కూడా పరిపూర్ణత ఉండాలి, 10 కూడా మనం సంపూర్తి చేయగలిగి ఉండాలి. అలాగే నోవాహు దానికంటే ముందు వాళ్ళ బలాత్కార జీవితంలో వాళ్ళు బతికినటువంటి జీవిత విధానంలో చూడగలిగితే కనుక దేవుడు ఒక తూనిక చూశాడంట. ఏ విషయంలో తూనిక చూస్తున్నాడో, ఏ విషయంలో దేవుడు పరీక్షిస్తున్నాడో మనం చూద్దాం. ఒక ప్రవక్తలాగా అన్నాడు ఒక వక్త, ఒరేయ్ మీరు సత్యలోపు మారండి రాని అంటే, సత్యలోపు మారండ్రా అంటారు కదా చాలామంది. ఒరేయ్ ఎక్కడైనా సరే మారిసావరా అంటారు కదా. అంటే ఆ యొక్క పదానికి యొక్క ఉన్నటువంటి వచనానికి మరొక పర్యాయపదం ఏంటంటే, మనం చనిపోయేలోపు మారు మనసు పొందాలని. మార్పు చెందిన తర్వాత చనిపోవాలి తప్ప, కానీ చనిపోయిన తర్వాత మారు మనసు పొందానంటే కుదరదు ఈ దేవుని దగ్గర. ఏ విషయాల్లో ఆ యొక్క జీవితం ఉన్నటువంటి ప్రజలు, జనాంగం, నోవాహు బ్రతుకున్నటువంటి జీవిత విధానాల్లో ఎలాంటి విషయాల్లో చెడిపోయారంటే, సామెతలు 4:17 ఒకసారి మేము తిరగలిగితే, ఏ విషయాల్లో నోవాహు బ్రతికిన జీవితంలో బలాత్కారంతో నిండిపోయిందో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళుతున్నారనేది మనం చూద్దాం ఒకసారి. సామెతలు 4:17, దొరికిన దానిని వారు భుజింతురు, ఆ బలాత్కారము చేత వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట, వాళ్ళు బలాత్కారముతో దొరికినటువంటి ద్రాక్షారసాన్ని తాగుతున్నారంట. అంటే త్రాగే విషయంలో, అంటే నీరు విషయంలో కూడా వారికి వచ్చేటువంటి ఆహారపు అలవాట్ల విషయంలో, ప్రాధాన్యత కలిగినటువంటి నీరు విషయంలో కూడా వాళ్ళు కష్టపడి సంపాదించుకోవట్లేదంట. మేము శ్రమపడి మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటాం, మాకు కావాల్సినటువంటి నీరును సమకూర్చుకుంటాం అనేది మానేశారంట. మొట్టమొదటిగా ఆహారం విషయంలో కూడా వాళ్ళు బలాత్కారంతో సంపాదించుకుంటున్నారంట. చూడండి, నోవాహు విషయంలో ఇలాంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. బలాత్కారం అంటే ఒక్క విషయంలో కాదంట, దేవుడు చూసే ప్రతి విషయంలో, ప్రతి అలవాట్లలో, అందుకే నోవాహుతో చెప్పాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఆదాము అవ్వతో కూడా చెప్పింది అదే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడు. ఫలించడం, అభివృద్ధి చెందడం అంటే సంతానంగా, లేకపోతే ధనపరంగా, లేకపోతే ఆహారపరంగా కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. కానీ అవ్వ చేసినటువంటి పని ఏంటి, సులువుగా వచ్చేద్దని కోసి తిని అంత ట్రై చేసింది. దేవుడు ఏం చెప్పాడు, ఆదాముతో ఏం చెప్పాడంటే, మీరు ఈ తోటను సేద్యపరచమని చెప్పాడు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలో? నోవాహు తరంలో ఎలా ఉందంట, వారు సంపాదించుకునే విషయం బలాత్కారంతో సంపాదించుకున్నారంట. అంటే కష్టపడక్కర్లేకుండా వచ్చేదాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారంట. తిండి విషయంలో కూడా అక్రమంగా, అంటే బలాత్కారంగా ఎవడో సంపాదించుకున్న దాన్ని చేత్తో లాగేసుకుని ఏమాత్రం కష్టపడక్కర్లేకుండా శుభ్రంగా తిని తాగుతూ ఉన్నారంట. ఇలాంటి సమాజాన్ని దేవుడు ఆ రోజున చూశాడు. ఇలాంటి అవిశ్వాస పరులను దేవుడు చూశాడు. ఎలాంటి సోమరపోతులు దేవుడు చూశాడు. ఎలాంటి వాళ్ళు కష్టపడరండి? సోమరపోతులు కష్టపడరు, వాళ్ళకి ఏదో రకంగా తేరగా వస్తుందని చూస్తూ ఉంటారు. అది దేవునికి నచ్చదు.
అలాంటి బలాత్కారమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు గనక నోవాహు విషయంలో అది చూశాడు. నోవాహు జీవితానికి, నోవాహు కుటుంబానికి, వీళ్ళ జీవితానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఆ తరములు అందుకే నోవాహు నీతిపరుడిగా నిలబడ్డాడు. దేవుని చేత దేవుని యొక్క కృప పొందడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క దయను పొందుకున్నాడు నోవాహు. కానీ వాళ్ళ సమాజం ఎలాగుందంట? ఎదుటోడిని లాక్కుని, ఎదుటోడి దగ్గర దోచుకుని, ఎదుటోడి దగ్గర బలాత్కారంగా తీసుకుని దేవుని తూనికలో వీళ్ళు ఎలాగున్నారంటే నాశనానికి పాత్రులుగా ఉన్నారు. కానీ ఈ నోవాహు దేవుని దృష్టికి దయ పొందిన వాడే శ్రమపడుతూ, కష్టపడుతూ, సంపాదించుకుంటూ బలాత్కారంగా కాకుండా నీతిపరుడుగా తీర్చిదిద్దబడ్డాడు. మనము కూడా దేవుని చిత్తంలో ఉన్నామని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, దేవుడు ఈ తూనికలో మనం తూచినప్పుడు మనం ఎలా సంపాదించుకుంటున్నామో, ఏ రకమైనటువంటి నీరు తాగుతున్నామో, ఏ రకమైనటువంటి పదార్థాలు తింటున్నామో అనేది కూడా దేవుడు చూస్తాడు. ఎవడు దాన్ని తెచ్చుకుని మనం తినడం వల్ల మనకు ప్రయోజనం లేదు, మనకు తృప్తి కలగదు, అది మనకి యోగ్యంగా ఎంచబడదు. గనక తిండి విషయంలో, త్రాగుడు విషయంలో చాలా దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. ఈ విషయంలో మనం జాగ్రత్తగా చూసుకుందాం. నోవాహు ఆ విషయంలో చాలా తీర్చిదిద్దబడి దేవుని కొరకు నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ఎంచబడ్డాడు నోవాహు. తన తరములు అందుకునే ఆ బలాత్కారమైనటువంటి జనుల మధ్యన నీవే నా ఎదుట నిందారహితుడివై ఉన్నావని ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు నోవాహు. రెండోదిగా చూద్దాం, సామెతలు 10వ అధ్యాయం 11 వచనం ఒకసారి మనం తెవగలిగితే. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చూడగలుగుతున్నామంటే, భక్తిహీనుల నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా దేవుడు చూస్తున్నాడంట. భక్తిహీనుల నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ఎలా ఉంటాయంట? బలాత్కారంగా ఉంటాయంట. అంటే సూటిపోటు మాటలు అంటాం కదా, ఆ మాటలు అంటే మనకు బతకాలనిపిస్తాం, మన జీవితం మీద మనకు అసహ్యం వేద్దనమాట. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీతిమంతుడేమో నోరు నుండి ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే జీవపు ఓట్ల మాటలు మాట్లాడుతున్నాడంట. అంటే ఎదుటి వాడికి తృప్తి కలిగించే మాటలు, ఎదుటోడిని సరిచేసే మాటలు మాట్లాడుతున్నాడంట. కానీ భక్తిహీనులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే బలాత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎదుటోడిని హింసించి వాడి జీవితం మీద ఎత్తగలిగేలాగా మాట్లాడుతున్నారంట. బలాత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంట. వాడి జీవితం మీద వాడికి ఆశ లేనట్లుగా మాట్లాడుతున్నారంట. ఎలాంటివి నోవాహు తరంలో కనపడుతున్నాయి. ఎలాంటి బలాత్కారమైనటువంటి జీవితాలు నోవాహు తరంలో కనపడుతున్నాయి. కనుక నోవాహు ద్వారా దేవుడు లోకానికి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చాడో, ఇప్పుడు మనం బ్రతికేటువంటి బ్రతుకు రాబోయేటువంటి తరానికి మనకు కూడా దేవుడు వేరుపరిచి మనల్ని నియమించుకున్నట్టు కారణం ఏంటో తెలుసా? మనం నీతిమంతులమని కాదు, దేవుని చేత మొట్టమొదట మనం దయను పొంది, ఆయన కృపను పొందాం, ఆయన దాక్షిణ్యతను మనం పొందాం మొట్టమొదట. అది గొప్ప విషయం. తర్వాత ఆయన సన్నిధిలోకి వచ్చాం. మనలో ఎలాంటి యాటిట్యూడ్కి, దీనికి వ్యతిరేకమైనటువంటి ఏమైతే ప్రవర్తన కానీ, క్రియలు కానీ ఏమైనా కనపడితే కనుక మనం మార్చుకోవడానికి ఇష్టపడదాం. నోవాహు జీవితంలో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం కనపడుతుంది. కనుకనే నోవాహుని దేవుడు తప్పించాడు. మనం కూడా తప్పించబడాలి అంటే కనుక ఎలాంటి క్రియలు మనలో ఏమైనా కనపడితే ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. మూడోదిగా సామెతలు 21వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం తెవగలిగితే. 21:7 వచనం సామెతలు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవునని ఉంది. అంటే చూడండి, ఎలాంటి బలాత్కారము నోవాహు దినంలో కనపడుతుందని మనం అడిగితే కనుక, నోవాహు దినంలో ఏం కనపడలేదంట. మొట్టమొదటిది తిండి విషయంలో బలాత్కారం జరుగుతుందంట. రెండోది నోరు అంటే మాట్లాడే విషయంలో బలాత్కారం జరుగుతుందంట. మూడోదిగా మనం చూడగలిగితే న్యాయము కూడా తగ్గిపోయిందంట. అంటే భక్తిహీనుల యొక్క జీవితంలో ఎలాంటి వృత్తాంతాలు కనపడతాయి అంటే న్యాయము ఏమాత్రం చేయడానికి ఇష్టపడరంట వాళ్ళు. ఇద్దరు వ్యక్తులమయ్యాన్న న్యాయం తీర్చాలనుకోండి, భక్తిహీనుడైతే ఎవడు కండగలడు, ఎవడో డబ్బు ఉన్నవాడు, ఎవడు సౌందర్యవంతుడో, ఎవడైతే వాడికి ప్రయోజనకరంగా ఉంటాడో వాడి పక్షంగా మాట్లాడతాడు భక్తిహీనుడైతే. మరి భక్తిపరుడైతే న్యాయం ఏ పక్షం ఉందో ఆ పక్కనే న్యాయంగా మాట్లాడతాడు.
కొంతమంది అంటారు, ఈ నా రక్త సంబంధి కదా, ఈడేపు నేను మాట్లాడుతాను అంటారు. అది ఎలా కుదురుతుంది? మన రక్త సంబంధి అయినా, బయటోడైనా, ఎదుటోడైనా, మనవాడు కాకపోయినా, మన ఇంటి పేరటోడు కాకపోయినా, ఆడు బలవంతుడు కాకపోయినా, బలహీనుడైనా సరే వాడి పక్షంగా మనం న్యాయం ఉంటే న్యాయమే మాట్లాడాలి. ఈడు ఇంకా 100 మంది ఉన్నారా, ఈడి పక్కన నేను వెళ్తానంటే కుదరదు. వీడి పక్కన ఎవడూ లేకపోయినా సరే వాడు న్యాయవంతుడు, యథార్థవంతుడైతే వాడి వైపున మనం మాట్లాడాలి, న్యాయం వాడి వైపునే తీర్చాలి. కనుక నోవాహు దినంలో ఎలాంటి బలాత్కారం జరుగుతుందంటే, మూడోదిగా న్యాయం తీర్చడానికి వాళ్ళు మనుషులను చూసుకుంటున్నారంట, ధనాన్ని చూసుకుంటున్నారంట, వాళ్ళు సౌందర్యవంతులో కాదో చూసుకుంటున్నారంట, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారో కాదో చూసుకుంటున్నారంట. ఆ తెగను ఏమన్నాడో తెలుసా దేవుడు? భక్తిహీనులు. వారు మాట్లాడే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా, నీతి న్యాయంలో జరుగుతున్నవో లేవో చూడకుండా ఎలా పడితే న్యాయం అలా తీరుస్తున్నారంట. మీరు చూస్తే సౌలు కుమారులు ఉన్నారు కదా, దేవుని మందిరంలో యాజకత్వం చేసేటువంటి సౌలు, వాళ్ళ కొడుకులు దేవుని మందిరానికి వచ్చేటువంటి స్త్రీలను సైతం పాడు చేయడానికి ఇష్టపడుతున్నారంట. అంటే న్యాయం ఎలా తిప్పేశారో చూడండి. వాళ్ళ కామ క్రోధ మజమాచర్యాలు తీర్చుకోవడానికి, వాళ్ళ శరీరాశ నేత్రాశను తీర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో సంతోషం సమాధానం ఉంటుందని మనం వస్తాం ఇక్కడికి. దేవుని సన్నిధిలోనే సమాధానం దొరకకపోతే, దేవుని సన్నిధిలో న్యాయం జరగకపోతే ఎవరితో చెప్పుకుంటాం? అంటే వాళ్ళ తప్పులు, కొడుకులు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి సమూయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట చాలామంది. అయ్యా, దేవుని మందిరంలో సౌలు కొడుకు ఎలాంటి బలాత్కారం చేస్తున్నారయ్యా, మాకు న్యాయం జరగట్లేదయ్యా అని వేడుకున్నారంట. తండ్రిగా విఫలమైపోయాడు సౌలు, యాజకుడిగా విఫలమైపోయాడు సౌలు. వారి జీవిత విధానంలో బలాత్కారమే జరుగుతుంది, భక్తి పరులకు బలాత్కారంగా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఇలాంటి విషయంలో దేవుడు ఏమాత్రం సహించలేదండి. వాళ్ళ కొడుకులు ముత్తాడు దేవుడు. తన తర్వాత యాజకత్వం చేయవలసినటువంటి కొడుకులు యాజకత్వం చేయకుండా చనిపోయారు. ఎంత ఘోరమైన విషయం చూడండి. మనం ఏదనుకుంటాం, మాకు న్యాయం జరుగుతలేదే, మేము చిన్నవారం కదా, మేమేమాత్రం బలబలగాలు లేనోళ్ళం కదా, మాకేమాత్రం న్యాయం జరగట్లేదని కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటాం మనం. కానీ దేవుడు అన్నాడు చూడండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకు వచ్చేటువంటి ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుందంట. కనుక న్యాయం విషయంలో వారు తప్పిపోతే కనుక దేవుడే వారికి న్యాయం తీర్చగల సమర్థుడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, బలహీనులు బలవంతులను కొడతానంట, బలవంతుల్ని భగవంతుడు కొట్టాడంట. అంటే బలహీనుల పక్షాన్ని ఎవరు లేరు కదా, వాడి మీద దొమ్మిగా పడిపోయి వీడిని కొడితే ఎవడొస్తాడని చెప్పి మూర్ఖత్వంగా ఉంటారంట. అలాంటి పక్షంగా ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. కనుక న్యాయం విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారంటే, బలాత్కారమైనటువంటి మనస్తత్వాల మధ్యన వాళ్ళు జీవిస్తున్నారంట. కనుకనే ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు, ఇలాంటి పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. కనుకనే వాళ్ళకి, నోవాహుకి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం చూపించి, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు పోయి ఉన్నావు అని చెప్పాడు అనమాట. బలాత్కారం ఎవరిలో కనపడట్లేదంటే నోవాహులో కనపడట్లేదు. ఎలాంటి లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయంటే సమాజంలో కనపడుతున్నాయి తప్ప కానీ నోవాహులో కనపడట్లేదు. రోమీకి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎవరు కూడా నీతిపరులు లేరు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ఆ మాట వాస్తవమే. ఇది నోవాహు దగ్గర మనం పెడితే కనుక నోవాహు కూడా వర్తింతుంది. కానీ నోవాహు దేవుడు యొక్క కృప పొందిన వాడై ఉన్నాడు. మనం కూడా నీతిపరులం కాదు, అబ్రహాము కూడా నీతిపరుడు కాదు, కానీ తన క్రియల వలన నీతిపరుడిగా మార్చబడ్డాడు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. అంటే తన క్రియలు ఎలాగున్నాయో దేవుడు చూస్తాడు మొట్టమొదటగా. తన జీవిత వైరాగ్యం ఎలాగుందో దేవుడు చూస్తాడు. ఎలాంటి నడవడిక ఉందో, ఎలాంటి క్రియలు ఉన్నాయో అనేది దేవుడు చూస్తాడు. అలాంటి తూనికలో నోవాహు వచ్చేటువంటి క్రియలు ఉన్నాయంట, నీతివంతంగా ఉన్నాయంట. ఆ సమాజంలో ఏ కుటుంబాన్ని చూసినా సరే న్యాయం జరగట్లేదంట. ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క మనిషిని చూసినా సరే న్యాయం అనేది కనబడట్లేదంట. గనుకనే దేవుడు నిర్ణయించుకున్నాడో వీళ్ళందరినీ తుడిచిపెట్టేయాలని, నోవాహును మాత్రమే తప్పించాలని కోరుకున్నాడు. ఇంకా 4వదిగా మనం చూడగలిగితే, ఇదే సామెతలు 24వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం తెగగలిగితే, ఇదే 24వ అధ్యాయం, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును,
వారి పెదవులు ఎలా మాట్లాడుతున్నాయంట, లోపల హృదయం బలాత్కారంగా నిండిపోయిందంట. అంటే వాళ్ళ హృదయం కూడా పాడైపోయిందంట. వారి హృదయ అంతరంగంలో దేవుడు చూస్తున్నాడు. దేవుడు అలా తొంగి చూసినప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట, బలాత్కారంతో నిండిపోయినాయంట. అందుకనే ఇర్మీయా రాసిన పత్రికలో ఉంటుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదని మాట్లాడాడు. అంటే చూడండి, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండగలిగిన దేవుడు కనుక ఆయన ఇర్మీయా గ్రంథాన్ని ముందు కంటేనే చెప్పాడు ఈ విషయాలన్నీ. దేవుడు పరీక్షించాడు, వారి యొక్క సమాజంలో ఉన్నటువంటి హృదయాలను పరీక్షించాడు. పరీక్షించే వారి హృదయాలు వచ్చేటువంటి ఆలోచన ఎలా ఉందంట, బలాత్కారంతో నిండిపోయిందంట. హృదయం నిండిపోయింది, నోరు నిండిపోయింది, మాట తీరు బాగోలేదు, క్రియలు బాగోలేదు. న్యాయం చేసే విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా దేశం బలాత్కారంతో నిండిపోయిందంట. మనుషులు బలాత్కారంతో నిండిపోయారంట. కనుక దేవుడు సహించలేకపోయాడు ఈ నటిని చూసి. దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, తన యొక్క ప్రతిబింబంగా పనిచేయాలని దేవుడు కోరుకున్నాడు. తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తన స్వారూపంలో ఉన్నటువంటి మనుషులు తనను గూర్చి మాట్లాడతాడని దేవుడు ఇష్టపడ్డాడు. తన వలె న్యాయం తీరుస్తారనుకున్నాడు దేవుడు. కానీ దేవుడు కోరుకున్న దానికి అలా లేరంట. అందుకే చూడండి, ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే తెలుసా, దేవుడు కోరుకున్నటువంటి మాట ఏంటో తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. కానీ ఆ బాబేలు దగ్గర గోపురం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇష్టపడతలేదు. వాళ్ళు ఫలించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఒక చోటే అందరం ఉందాం, ఒక గుంపునే కట్టుకుందాం, ఒక గోడ కట్టుకుందాం, ఒక నిర్మాణమే కట్టుకుందాం, అది ప్రాకారంగా కట్టుకుందాం, మనం అందరం ఇక్కడే ఉండిపోదాం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు అది దేవుడు ఇష్టపడలేదు. దాన్ని దేవుడు కోరుకున్నదేమో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. కానీ చూడండి, అపవాది పన్నాంగం ఎంత కుయుక్తిగా ఉందో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మేము ఎక్కడే ఉందాం, ఇక్కడే ఒక ప్రాకారం కట్టుకుందామని వాళ్ళ మనసులో యోచించిన ఆ యొక్క హృదయ తలంపులను దేవుడు చూశాడు. కనుక వాళ్ళని చెదురు చేసి పాడేశాడు. నలుమూలకలు వెళ్ళిపోయేలాగా దేవుడు చేశాడు. వారి తీరుతెన్నులు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గనక దేవుడు ఏ మార్గం అయితే మనం మూసేయాలనుకుంటామో, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని తలంపులు ఎలాగైతే మూసేయాలనుకుంటామో, దేవుడికి ఎలాగైతే తెరవలో ఇంకా బాగా తెలుసు. ఎలాంటి హృదయాలైనా సరే ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడు. మనలో ఉన్నటువంటి కఠినత్వం ఏదైతే ఉందో దాన్ని సహితం తీర్చిదిద్దగలిగినటువంటి సమర్థుడు దేవుడు. చూడండి, గనకనే వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చి నోవాహును తప్పించాడు. వారి యొక్క తిండి విషయంలో, నోటి విషయంలో, న్యాయం తీర్చే విషయంలో, వీటన్నిటిని మధ్యన వారి హృదయ తలంపుల విషయంలో కూడా బలాత్కారంతో నిండిపోయిందంట సమాజం. గనకనే వేరెవ్వరు కూడా బలిపీఠానికి రావడానికి మాకు ఇష్టం కలగట్లేదు, మేము బలిపీఠాలు కట్టలేకపోతున్నాం, దేవుడికి ప్రతిష్టమైనటువంటి బలియాగం మేము చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఏ ఒక్కరూ కూడా దేవుని బలిపీఠానికి కట్టలేరు. దేవుని బలిపీఠాలు కట్టలేరు. దేవునికి అది ఇద్దామా, ఇది ఇద్దామా, అత్యద్దామా, ఇత్తేద్దామంటే అది కాదు దేవుడు కోరుకున్నది. మొట్టమొదటి చూసేది ఏంటో తెలుసా, నీ హృదయ తలంపులు ఎలాగున్నాయని దేవుడు చూస్తాడు. నీ క్రియలు, నువ్వు తినే తిండి విషయం, నువ్వు మాట్లాడే నోరు విషయం, నువ్వు తీర్చే న్యాయం విషయం, నువ్వు బ్రతికే జీవిత విషయం అన్నీ కూడా లెక్కగట్టి చూసినప్పుడు నోవహుకు వచ్చినటువంటి తూనికలోకి నువ్వు కూడా రావాలి, నేను కూడా రావాలి, మనందరం రావాలి. కనుకనే ఇవన్నిటి విషయం దేవుడు చూస్తూ న్యాయం తీర్చే విషయంలో కూడా బేదల పక్షం కూడా మనం ఏమాత్రం కూడా పక్షపాతం చూడకుండా మనం జీవించాలి. నోవహు జీవితంలో ఇవన్నీ చూస్తే కనుక దేవుడు నన్ను నీతిపరుడు అన్నాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు రక్షింతానని ఏమాత్రం మౌనంగా ఉన్నాడా? తన పని తను చేసుకుంటానే సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. చెప్తున్నాడు, అయ్యా జలప్రళయం వస్తుంది, మీరందరూ కూడా రండి ఓడలోకని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. తన పను తానే కాకుండా ఎదుటివాడి పని కూడా చేయడానికి ఇష్టపడ్డాడు నోవహు. మనం కూడా మన పనులు మనం చేసుకుంటానే దేవుడు కోరుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఏమాత్రం బలాత్కారంతో పోకుండా యథార్థమైనటువంటి జీవితంలో మనం అణవయించుకుని బ్రతుకుతాం. ఇంకోటి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం తెవగలిగితే అక్కడ కూడా మనకు ఒక బలాత్కారం కనబడుతుంది. యెషయా 5వ అధ్యాయం 8వ వచనం.
పొలమును చేర్చుకుని వారికి శ్రమ కలుగుతుందంట. ఇప్పుడు ఎలాంటి బలాత్కారం చేస్తున్నారంట ఇలా దేశంలో? పొలానికి పొలం కలిపేసుకుంటున్నారంట, ఇల్లు ఉంటే ఇల్లుకి ఇల్లు కలిపేసుకుంటున్నారంట. చూడండి, ఈరోజు సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మనకు ఒక 10 ఎకరాలు ఉందనుకో, పక్కడికి ఒక ఎకరాన్ని జాయి కలుపుకుంటున్నారంట. మనకి ఇల్లు ఉంటుందండి, తడుకుంటుంది కదా, సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దురాళ్ళు బలహీనుడిదైతే కనుక కొద్దిగా అలా కలిపేసుకుంటున్నారంట. ఇశ్రాయేలు మధ్యన ఇలాంటి జీవితాన్ని దేవుడు చూసినప్పుడు తన హృదయంలో బాధపడ్డాడు. దేవుడు వాళ్ళకు వాగ్దాన భూమి ఇచ్చాడు. దేవుడు వాళ్ళకు ఊరికినే ఫలభరితమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు. అది దాంతో సంతృప్తి పడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట? పక్కోడిది కలుపుకుంటాం మొదలు పెడుతున్నారంట. అది చూడండి, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూభాగంలో వీళ్ళు కూడా అన్యాయాన్ని, అక్రమాన్ని ఏ రకంగా చేస్తున్నారంటే ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఇల్లు కలిపేసుకున్నారంట, పొలం కలిపేసుకున్నారంట. ఎలాంటి బలాత్కారం కూడా ఆనాటి ఉన్నటువంటి సమాజం అని చూశాడు దేవుడు. ఇచ్చిన దాంతో తృప్తి కలగాలి. ఇచ్చినటువంటి భూభాగంలో సంతృప్తికరమైనటువంటి కష్టార్జితం మనం చేయగలగాలి. దాంతో తృప్తి అవ్వట్లేదు వీళ్ళకి. ఇలాంటి బలాత్కారం కూడా నోవాహు దినంలో ఉంది. కనుకనే ప్రతి విషయంలో దేవుడు తునికిగా చూసిన తర్వాత తీర్పు తీర్చడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళందరిని చెరిపేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన రూపులో ఆయన స్వాస్థ్య భాగాన్ని చేసుకుంటున్నాడు దేవుడు. ఎలాంటి వ్యత్యాసాలు కనపడుతుంటాయి, ఏమాత్రం కూడా సహించుకోలేకపోయాడు. ఇలాంటి బలాత్కారాన్ని దేవుడు చూసినప్పుడు వాళ్ళు బాల్యదినం నుండి ఇలాంటి తలంపులు కదా అని దేవుడు యోచించి, ఎవడైతే నీతిపరుడిగా ఉంటాడో వాళ్ళని రక్షించాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఎవరి క్రియలైనా బాగుంటాయేమో, ఎవరి ప్రవర్తన అయినా బాగుంటుందేమోనని ప్రతి విషయంలో తుణుకు దూసుకుంటూ వస్తుంటే ఎవరు కూడా కనపడతలేదు. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే కనపడింది. వీటన్నిటిమైనా తప్పించినటువంటి దేవుడికి నోవాహు కృతజ్ఞుడై ఆ బలిపీఠం చెంతగా చేరాడు. నోవాహు ఇలాంటి ప్రవక్తన కలిగినటువంటి జీవితం ఉంది కనుకనే, సరి చేసుకోవడానికి ఇష్టపడినటువంటి జీవిత విధానం ఉంది కనుకనే దేవుడికి నోవాహు బలిపీఠం కట్టగలిగాడు. చాలామంది తరంలో అబ్రహాం కట్టాడు, ఇస్సాకు కట్టాడు, యాకోబు కట్టాడు, చాలామంది రాజులు కట్టారు, ప్రవక్తలు కట్టారు. మీరు చూడండి, వాళ్ళందరి జీవితాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు వారు లోబడి తగ్గించుకుని విన్నప్పుడే బలిపీఠాన్ని కట్టారు తప్పకని అంతకుముందర వాళ్ళ జీవితంలో బలిపీఠాలు లేవు. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు బలిపీఠాన్ని మాట్లాడినప్పుడు కూడా అబ్రహాము లోబడి తగ్గించుకుని తన క్రియలు సరిచేసుకుని బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం చెంత పరిశుద్ధమైనటువంటి పవిత్ర కలిగినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, జంతువులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమర్పించాడు. దావీదు అంటాడు కదా, అయ్యా నీకేమిష్టం? బలులు ఇష్టమా, నైవేద్యాలు ఇష్టమా? ఏవైనా నువ్వు కోరుకుంటే నేను ఇస్తాను ప్రభు అని అంటాడు దావీదు. కానీ అవి కాదంట, కావాల్సింది ఏం కావాలంట? విరిగి నలిగిన హృదయం కావాలంట దేవునికి. దానిని ముందర లక్ష్య పెడతాడు. దానితో కనుక నువ్వు దేవుని బలిపీఠం చెంతకు వస్తే అప్పుడు నీ బలి అంగీకరించబడుతుంది. మనకు తెలుసు కయ్యేను హేబేను సందర్భం మనకు తెలుసు. ఇద్దరు వచ్చుకొచ్చారు బలులు, ఇద్దరు పట్టుకొచ్చారు, శ్రేష్టమైనటువంటి బలులే పట్టుకొచ్చారు. కానీ హేబేను అర్పణ మాత్రం అక్కడ అర్పించబడింది. కయ్యేనిది అంగీకరించలేదు దేవుడు. కారణం ఏంటంటే హేబేలుకు ఉన్నటువంటి మనసు ఎలాంటో తెలుసా? నా దేవునికి ఏమైనా సరే శ్రేష్టమైనది నేను ఇవ్వాలి, దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే అది నేను సరి చేసుకోవాలి, దేవుడిని నేను లోబడాలి, తగ్గించుకోవాలి అనేటువంటి ఆ మనస్తత్వం హేబేలుకు ఉంది. కయ్యేనికి అలాంటి మనస్తత్వం లేదు. తన క్రియలు బాగుగా ఉన్నాయి హేబేలి, కయ్యేని మాత్రం కఠినత్వంగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని మనం చూడగలిగితే కనుక బలిపీఠం ఎవరిది అంగీకరించబడుతుంది అంటే విరిగి నలిగిన హృదయం. ఆ లక్షణాలు ఎవరితో ఉంటాయో మన క్రియల జీవితంలో, మన ప్రవర్తన జీవితంలో, మన యొక్క పనితీరు జీవితంలో, మనం బ్రతికేటువంటి బ్రతుకు జీవితంలో ప్రతిదాన్ని కూడా దేవుడు చూసినప్పుడు ఈ లక్షణాలు మనలో ఉంటే కనుక అవి భక్తిహీనంగా ఉన్నాయా, భక్తితో ఉన్నాయా అని మనం చూసుకోగలిగితే, భక్తి పరుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? న్యాయముతోటి, యథార్థతతోటి, విరిగి నలిగిన హృదయముతోటి ఉంటాయి. భక్తిహీనుడికేమో బలాత్కారంతో ఉంటాయంట. నోవాహు దినాల్లో ఎలాంటి బలాత్కారంతో నిండిపోయింది. నోవాహు దినాల్లో ఎలాంటి చెడు లక్షణాలే కనపడుతున్నాయి. గనక వారందరిని తుడిచిపెట్టేసి నోవాహుని మాత్రం రక్షించుకుని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో నోవాహు బలిపీఠం చెంతకు చేరి పవిత్రమైన దాన్ని నడిపించాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త
5:23 మనం ఒకసారి మనం తెగలిగితే, మత్తయి సువార్త 5 అపరాధ భావం ఉందని మనసులో కనుక అనిపిస్తే కనుక మొట్టమొదట మనం వెళ్ళి మన సహోదరుడితో ఏం చేయాలి? సమాధాన పడాలి. మన సహోదరుడి విషయంలో, తిండి విషయంలో కానీ, నోటితో మాట్లాడే విషయంలో కానీ, న్యాయం తీర్చే విషయంలో కానీ, హృదయాంతరంగంలో ఏదైనా సరే మనం ఉంటే కనుక, అన్యాయమైనటువంటి బలత్కారంతో కూడినటువంటి లోపం అంతా ఉంటే కనుక మొట్టమొదట మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? సరి చేసుకుని సమాధాన పడాలి. అప్పుడు వచ్చి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాటలు కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ, ఇది మనం చేయాలి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. బలాత్కారంతో కూడినటువంటి జీవిత విధానం ఏదైనా కనపడితే కనుక మన అర్పణ ఏం చేయబడదు? అంగీకరించబడదు. కయ్యని ఎలాగైతే తోసేశాడో, ఆనాడు నోవాహు దినంలో ఎలాంటి బలాత్కారంతో నిండిపోయినటువంటి ప్రజల్ని నశింపజేశాడో, మనల్ని కూడా అలాంటి తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమే కాదండి, ఇతరులు కూడా ఈ దేవుని తట్టు రావాలి, ఈ బలిపీఠం దగ్గరికి రావాలి. వచ్చిన వాళ్ళు ఎలా రావాలో తెలుసా? విరిగి నలిగినటువంటి హృదయంతో రావాలి. దేవుడు ఏదైనా చెప్పితే నేను వినాలి, అది నేను సరి చేసుకోవాలి, దానికి లోబడాలి. ఈ 4 విషయాల్లో, ఈ 5 విషయాల్లో మనకు ఏదైనా కనపడితే కనుక, అపరాధ భావం ఏదైనా కనపడితే కనుక మొట్టమొదట మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. నేను వచ్చాను ప్రభువా, నేను ఆరాధించేస్తాను ప్రభువా, నీకు ప్రార్థన చేసేస్తాను ప్రభువా అంటే దేవుడు దాన్ని లక్ష్య పెట్టడం. దేని లక్ష్య పెడతాడు తెలుసా? అసలు విరిగి నలిగిన హృదయం వీడికి ఉందా లేదని చూస్తాడు ముందర. నువ్వు తెచ్చిన బలి కాదు, నువ్వు చేసే ఆరాధన కాదు, నువ్వు చేసే ప్రార్థన కాదు, మనం చెప్పే వాక్యం కాదు. దేవుడు కోరుకునేది విరిగి నలిగిన హృదయాన్ని. మన క్రియలు మార్చుకోవాలి, మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయనకి ఇష్టమైనటువంటి బలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:10 ఒకసారి మనం తెగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:10 మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకును గుడారాలలో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల యొక్క కళేబారములు, శిబిరములు వెలుపటకి దహించబడును. ఈ చెప్పుతున్నటువంటి మాట ఎవరి గురించి అంటే మన ప్రభు అయినటువంటి యేసు గురించి చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనకు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠాన్ని చెంతకు చేరినటువంటి మనం, ఆయన ఎలాంటి యాటిట్యూడ్తో అయితే ఉన్నాడో, ఎలాంటి జీవితం అయితే జీవించాడో, ఎలాంటి బ్రతుకైతే బ్రతికాడో, నోవాహు దినాల్లో ఉన్నటువంటి తీర్మానం 10 ఆజ్ఞలు గుండా వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి మన తీర్మానం, మన లక్షణాలు, మన జీవిత విధానం, మన జీవిత వైరాగ్యం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తును పోలినదిగా ఉండాలి. క్రీస్తు నడిచినట్లుగా ఉండాలి. ఆ బలిపీఠం మనకు ఉంది. ఆ బలిపీఠం ఎలాంటి లక్షణాలతో అయితే ఉన్నదో, ఎలాంటి జీవిత మాదిరిని అయితే మనకు ఉంచిందో, అలాంటి గుణ లక్షణాలు గుండా మనం వెళ్దాం. వెళితే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 16 చూడండి, 5 16 ప్రకటన గ్రంథం 16 5, 6, 7 చదువుదాం. అప్పుడు వర్తమాన భూతకాలాల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడువని జనుల దేవతల చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఎందుకు మనం నోవాహు దినాలలో ఉన్నటువంటి బలిపీఠాన్ని మనం చూస్తున్నామంటే, ఆ యొక్క బలిపీఠమే సాక్ష్యం ఇస్తుందంట. ఎప్పుడు? సర్వాధికారి అనేటువంటి దేవుని ఎదుట నిలబడి బలిపీఠం సాక్ష్యం చెప్తుందంట. ఏమని తెలుసా? అయ్యా, నువ్వు చేసినటువంటి తీర్పు సరైనదే, నువ్వు ఇచ్చినటువంటి న్యాయం సరైనదే,
నువ్వు ఈ జనుల నోటి చేత రక్తాన్ని త్రాగించావు కదా, అది మంచిదే అయిందయ్యా అని సాక్ష్యం ఇస్తుందట. కారణం ఎందుకో తెలుసా? వాళ్ళు బలాత్కారం చేత ఎవరైతే నీతి న్యాయాన్ని అనుసరించేటువంటి ప్రవక్తలను, వాళ్ళ దేశం మీద దేవుడు నిర్ణయించినటువంటి ప్రవక్తలను చంపడం మొదలుపెట్టారంట. ఎవరైతే ఒరే మీ జీవితంలో బలాత్కారం ఉండకూడదు, బలాత్కారంతో కూడినటువంటి సంపాదన ఉండకూడదు, బలాత్కారంతో కూడినటువంటి తిండి ఉండకూడదు, బలాత్కారంతో కూడినటువంటి హృదయం ఉండకూడదు, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తి ఉండాలి, మీ కుటుంబంలో భావజాలాలు దేవుడు కోరుకునే విధి విధానాలు ఉండాలని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారంట? వీళ్ళు చంపుతున్నారంట. వాళ్ళందరిని చంపేసిన కారణం చేత వీళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారంటే సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడి ఎదుటి నిలబడ్డారంట. అప్పుడు బలిపీఠం సమాధానం చెప్తుందంట, అయ్యా నువ్వు వీళ్ళ విషయం చేసేటువంటి ప్రతి న్యాయం కూడా సరైనదయ్యా, వీళ్ళ నోరు రక్తంతో నిండిపోవాలయ్యా. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ జీవితంలో ఏమాత్రం కూడా యథార్థత లేదు. తిండి విషయంలో బలాత్కారం, తాగే విషయంలో బలాత్కారం, హృదయం కఠినత్వం, మాట్లాడే విషయంలో కఠినత్వం, ఎదుటోని పొలాల్లో ఇల్లు ఆక్రమించుకునే విషయంలో వీళ్ళ జీవితం అంతా బలాత్కారంతో నిండిపోయిందయ్యా. గనక వీళ్ళ జీవితంలో నువ్వు చేసేదంతా న్యాయమే న్యాయమే న్యాయమని ఆ బలిపీఠం దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తుందంట. నోవాహు దినంలో ఉన్నటువంటి బలిపీఠం అది మన జీవితంలోకి వచ్చేసరికి క్రీస్తులా మారిపోయింది, క్రీస్తుగా కనపడుతుంది మనకి వృత్తాంతంగా. ఆయన బ్రతికినటువంటి జీవితం పట్ల మనం కూడా ఆసక్తి కలిగి ఆయన ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే నడుచుకున్నాడో, నోవాహు దినంలో తూనిక తూచి నోవాహుని తప్పించినటువంటి దేవుడు, నీతిపరుడుగా న్యాయవంతుడిగా ఎంచుకున్నటువంటి దేవుడు, ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం కూడా ఏమవ్వాలో తెలుసా? ఈ బలిపీఠం చెంత మనం కూడా రాంగ్ యాటిట్యూడ్ అంటే భక్తిహీనులకు ఉండేటువంటి హృదయం లక్షణాలు కనుక మనలో ఏవైనా ఉంటే తప్పనిసరిగా మనం సరి చేసుకోవాలి. న్యాయంతో కూడినటువంటి జీవితం, క్రీస్తు కోరుకున్నటువంటి జీవితం, కఠిన హృదయాలు మనలో ఉంటే కనుక మార్చబడాలి. మన ఇష్టమైనటువంటి బలియాగం దేవునికి ఎలాగ అర్పించగలిగమంటే విరిగి నలిగినటువంటి హృదయం ఆయన కోరుకుంటున్నాడు కనుక అలాగ మనం ఇవ్వగలిగితే ఆయనకు చెందుతుంది. ఆ ఆరాధన అయినా సరే, ఆ కీర్తనలు అయినా సరే, ఆ ప్రార్థన అయినా సరే. అవి కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికి జీవించి నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలు అయిపోతాం. కనుక నోవాహు దినాలలో తూనికి తూచినటువంటి దేవుడు నోవాహుని తీర్పు తీర్చి నీతిమంతుడిగా మార్చాడు. తర్వాత నోవాహు బలిపీఠాన్ని కట్టి పరిశుద్ధమైన వాటిని అర్పించాడు. మనము కూడా క్రీస్తు ద్వారా ఇప్పుడు పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనం రేపొద్దుట ఈ మధ్యాహ్నం నుంచి లోకంలోకి వెళ్తున్నాం. మన ప్రవర్తన, మన క్రియలు, మన యాటిట్యూడ్ అంతా దేవుడు చూస్తాడు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి బలిపీఠం చెంత చేరినటువంటి మనం ఎప్పుడు దాకా బ్రతికినటువంటి బ్రతుకు ఒక లెక్క, ఈ రోజు నుంచి బ్రతికేటువంటి బ్రతుకు ఒక లెక్క. క్రీస్తుని ప్రతిబింబించే వారికి మనం నడబోతున్నాం ఈ రోజు నుంచి. ఒకవేళ ఇలాంటి తీర్మానాలు కనుక మనం చేసుకుని ఆయన సన్నిధిలోంచి వెళ్ళగలిగితే మనము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి ఆయన సొత్తుగా, రాజులైనటువంటి ఆయన జనంగా మనం కూడా తీర్చిదిద్దబడి నడుచుకుంటాం. ఈ చిన్ని మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.